తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండ్ తరఫున మనకు లచ్చిరెడ్డి సార్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్న జేఏసీ తరఫు నుంచి కొన్ని డిమాండ్లు ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నేడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మనకు కొంతమంది బీఆర్ఏలు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రావడం జరిగింది. వారి సమస్యల గురించి కూడా ఇంత ముందుకు మళ్ళీ మనం మరొకసారి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంకి జేఏసీ తరఫున మేము ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఏలకు వారి సమస్యలు అన్నీ పరిష్కరించాలని గతంలో కూడా సార్ వారసులు అన్ని ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి లచ్చిరెడ్డి సార్ ఎన్నోసార్లు అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో ధరణి ఆపరేటర్స్ కావచ్చు, ఈ పంచాయత్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్ళకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి జీతభత్యాలు కూడా సమయానికి అందేలాగా చేయడం కోసం మొన్న కూడా జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను కూడా మనకి తహసీల్దార్లకి అదేవిధంగా ఆర్డీఓలకి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరందరికీ శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కావడం కోసం జేఏసీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తున్నాము. త్వరలో మనం ఆశిస్తున్నాము మన ప్రభుత్వం మన సమస్యలని సానుకూల దృక్పథంతో తీసుకొని మన సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మనం చేపట్టినటువంటి ఈ నిరసన అనేది ప్రభుత్వానికి వ్యతిరేకతతో చేసిన ఇంతకుముందు మన అన్న సందీప్ గారు కానీ గంగాధర్ గారు కానీ చెప్పినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కాదు. ఇది కేవలం మా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయిన వారికి వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి అందట్లేదు. అదేవిధంగా ఉద్యోగ కార్మికులకు సంబంధించి డిఏలు కానీ పిఆర్సీలు కానీ పెండింగ్లో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం తలకిందులవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మళ్ళా పుండు మీద కారం వెళ్ళినట్టు ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడం అనేది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న ట్రీట్మెంట్కైనా లక్షల్లో వ్యయం చేయాల్సి వస్తుంది. మరి ఇవి సరిగా లేక అక్కడ డబ్బు ఖర్చు పెట్టలేక ఏ ఉద్యోగి అయినా తన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలంటే మానసిక మరియు శారీరక స్థితి అనేది పరిపుష్టంగా ఉండాలి. సో అవి ఉండాలి అంటే ఏంటంటే మాకు ఆర్థిక పరిస్థితి కావచ్చు, మానసిక స్థితి కావచ్చు మంచిగా ఉండాలి. కాబట్టి మేము కేవలం ప్రభుత్వానికి కోరేది ఒక్కటే, మాకు చెందాల్సిన ఈ పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో వాటిని త్వరగా పరిష్కరిస్తే మేము మంచిగా పనిచేస్తాం. అదే రకంగా మేము మంచిగా పనిచేస్తే గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము గవర్నమెంట్ని కోరేది ఏంటంటే త్వరగా మా సమస్యలు పరిష్కరించండి. ఈరోజు ఉద్యోగులపై అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిఏలు కానీ పిఆర్సీలు కానీ అదేవిధంగా మెడికల్ పరంగా కానీ చాలా ఇబ్బందులు పాల్గొంటున్నారు ఉద్యోగులు. మా జీపీఓలో కాడికైతే ఇంతకుముందు గవర్నమెంట్ సానుకూల దృక్పథంతో వివిధ డిపార్ట్మెంట్లకు వెళ్ళినప్పటికీ ప్రస్తుతము మా ఉద్యోగులకు జీపీఓలు రావడానికి ప్రభుత్వం ఎంతో సాయం చేసింది. దాంతోపాటు పెద్ద మనసు తీసుకొని ఈ జీపీఓలకు ఉన్న సమస్యలను నెరవేర్చి అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ మరియు కార్మికులందరికీ ముఖ్యంగా ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కింద ఉద్యోగం చేస్తుందో వాళ్ళ యొక్క డిమాండ్లు అంటే ఎవరేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్రభుత్వానికి అడిగింది ఏంటంటే మా యొక్క కడుపు నిండనికి అడుగుతున్నారు, మా కడుపు ఎక్కువ వేయడానికి కాదు. కాబట్టి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క ఈ చిన్న కోరికలు అంటే చిన్నవి డిఏలు కానీ పిఆర్సీ కానీ మా కుటుంబాన్ని గడపడానికి మాత్రమే అడుగుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే ప్రైవేట్ హాస్పిటల్ కుదిరంటే అదే పరిస్థితి ఉంది. ఉద్యోగులకు డబ్బులు కట్టందే ట్రీట్మెంట్ లేదు. డబ్బులు కావాలంటే ఉద్యోగులకు లక్షలు ఖర్చు పెట్టాలంటే నెల జీతాలు నెలకే అయిపోతుంటాయి. కాబట్టి ఈ హెల్త్ స్కీములు తొందరగా ఇంప్లిమెంట్ చేసి మా యొక్క ఉద్యోగుల ఆరోగ్యాలు కాపాడాలని మరియు మా యొక్క ఈ మనీ వల్ల ఆర్థిక భారం పెరిగి మానసిక స్థితి కూడా కోల్పోతున్నారు చాలా ఉద్యోగులు. రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా పెన్షన్లు అందక
వాళ్ళు చాలా జీతాలతో గడుపుతూ చనిపోతున్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉంటాము, ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ మహబూబ్నగర్ జిల్లా జీపీఓ ప్రధాన కార్యదర్శి గంగాధర్ నా పేరు, ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నాను. ఇంతటితో అందరికీ నమస్కారం. నేడు ఏప్రిల్ 17, 2026 తేదీ నాడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో మనము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల కర్షకుల సమస్యల గురించి ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా తహసీల్దార్లకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాము. అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల సమస్యలు తీరినప్పటికీ చాలా వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా కూడా వారికి బెనిఫిట్స్ అందక వాళ్ళు ఇప్పటివరకు 69 మంది పైగానే అన్ని డిపార్ట్మెంట్లు చనిపోయినారు. వాళ్ళ డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకు సమయానికి అందక వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా చేసుకోలేక వాళ్ళు చనిపోయినారు. అదేవిధంగా పిఆర్సీ కాలపరిమితి 2023 జూన్కి అయిపోయినప్పటికీ ఆ పిఆర్సీని కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ముందుకు జరుపుతున్నది. దానివల్ల కూడా మా ఉద్యోగులకు అందరికీ కూడా ప్రతి నెల మేము ఆర్థికంగా ఎన్నో వేల రూపాయలు మేము నష్టపోతున్నాము. అదేవిధంగా 5 డిఏలు. మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే ఈహెచ్ఎస్ మనం గత ప్రభుత్వం నుంచి కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి మనకి హెల్త్ కార్డ్స్ గత ప్రభుత్వం కూడా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా మాకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఎవరికేమైనా మాకు అనారోగ్యాలు అయినప్పుడు అది చెల్లకుండా పోతున్నాయి. ప్రైవేట్ దానిలో వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ దానిలో వెళ్ళినప్పుడు మేము సరైన ట్రీట్మెంట్ పొందలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులు అనేవాళ్ళు, వేతనజీవులు అనేవాళ్ళు కేవలం వేతనం పైన ఆధారపడి ఉంటారు. మాకు లక్షల్లో ఖర్చు చేసుకునే స్తోమత మాకు ఉండదు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కావాలంటే హెల్త్ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. ఈ పై అంశాల గురించి ప్రభుత్వానికి ఎన్నో మార్లు మా రాష్ట్ర జేఏసీలు 2 కూడా వినతి పత్రాలు ఇచ్చినాయి. అయినప్పటికీ ఎన్నో సంఘాలు కూడా ఇచ్చినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కాలయాపన చేసుకుంటూ చేస్తామని చెప్పి చాలా కాలయాపన చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మాకు తప్పట్లేదు. కంపల్సరీగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమం కాదు, మా ఉద్యోగుల కడుపు మంట. మేము కంపల్సరీ మా కుటుంబాలలో మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు మేము కూడా సరిగా విధులు నిర్వహించలేము. కాబట్టి పై అంశాలను ప్రభుత్వం